నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మన రాసుల ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతుంది కదూ. ఇంతకుముందు మనం కన్యా రాశి వాళ్ళ పర్ఫెక్షన్, వాళ్ళ లాజిక్ గురించి వివరంగా మాట్లాడుకున్నాం. 6వ రాశి వరకు ఒక మనిషి తనను తాను ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలుసుకుంటాడు. కానీ 7వ రాశిలోకి అడుగు పెట్టగానే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. ఈరోజు మనం రాశి చక్రంలో కరెక్ట్గా మధ్యలో ఉండే 7వ రాశి అయిన తులారాశి గురించి మాట్లాడుకోబోతున్నాం. తులారాశి అనగానే మనకు గుర్తొచ్చేది బ్యాలెన్స్, అంటే సమతుల్యత. కానీ ఆ బ్యాలెన్స్ కోసం వాళ్ళ మనసులో లోపల ఎంత పెద్ద యుద్ధం జరుగుతుందో, అలాగే చుట్టుపక్కల ఉన్న అందరినీ సంతోషపెట్టాలనే ఆరాటంలో వాళ్ళు పడే ఆ అదృశ్యమైన కష్టం ఏంటో, ముఖ్యంగా వాళ్ళ ప్రేమ పెళ్లి వెనుక ఉన్న ఒక భయంకరమైన కర్మ సిద్ధాంతం ఏంటో ఈరోజు చాలా సింపుల్గా ఒక కథలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రశాంతంగా వినండి. ఈ వీడియో పూర్తయ్యేసరికి తులారాశి వాళ్ళ మనసు చదివినంత క్లారిటీ మీకు వచ్చేస్తుంది. ముందుగా తులారాశి సింబల్ ఏంటో గమనించండి. ఒక త్రాసు. మొత్తం 12 రాసుల్లో జంతువు కానీ మనిషి కానీ లేకుండా కేవలం ఒక వస్తువు మాత్రమే సింబల్గా ఉన్న ఒకే ఒక్క రాశి తులారాశి. దీని వెనక ఒక గొప్ప అంతరార్థం ఉంది. జంతువులకైతే కోపం, ఆకలి లాంటి స్వభావాలు ఉంటాయి, కానీ త్రాసుకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. దీనికి కావాల్సిందల్లా న్యాయం, ధర్మం, బ్యాలెన్స్. తులారాశి వాళ్ళ బేసిక్ సైకాలజీ కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. వీళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే అస్సలు చూడలేరు. 2 వ్యక్తులు గొడవ పడుతుంటే వీళ్ళు కరెక్ట్గా మధ్యలో దూరి ఆ గొడవను ఆపి ఇద్దరికీ సర్ది చెప్పి కాంప్రమైజ్ చేసే పీస్ మేకర్స్ అంటే ఈ తులారాశి వాళ్ళే అని చెప్పవచ్చు. ఈ తులారాశి జాతకులకు అధిపతి ఎవరో మీకు తెలుసా? సాక్షాత్తు అందానికి, కలలకు, రొమాన్స్కి కారణమైన శుక్ర భగవానుడు. వృషభ రాశికి కూడా శుక్రుడే అధిపతి అని మనం ముందే చెప్పుకున్నాం. కానీ వృషభ రాశి భూతత్వం, అందుకే వాళ్ళకి డబ్బు, వస్తువులు, కంఫర్ట్ జోన్ అంటే చాలా ఇష్టం. కానీ తులారాశి వాళ్ళు వాయుతత్వానికి చెందిన వాళ్ళు. గాలి ఎక్కడైతే స్వేచ్ఛగా తిరుగుతుందో అలాగే వీళ్ళు కూడా నలుగురిలో చక్కగా తిరగటం, మాట్లాడటం, రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతారు. శుక్రుడి ప్రభావం వల్ల వీళ్ళకి అందం అంటే మహా పిచ్చి. వీళ్ళు వేసుకునే బట్టలు చాలా క్లాస్గా ఉంటాయి. వీళ్ళ ఇల్లు కూడా ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా నీట్గా, ప్రశాంతంగా ఉంటుంది. గట్టిగా అరవటం, బూతులు తిట్టడం, అసహ్యంగా ప్రవర్తించడం వీళ్ళకి అస్సలు నచ్చదు. ప్రతిదీ ఒక క్రమ పద్ధతిగా, అందంగా జరగాలని ఎల్లప్పుడూ కోరుకుంటారు. ఇక కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ జన్మలో తులారాశిలో పుట్టిన ఆత్మలు గత జన్మలో ఎన్నో గొడవలు, అన్యాయాలు ఫేస్ చేసి ఎక్కడా ప్రశాంతత లేకుండా బతికిన ఆత్మలై ఉంటాయి. అందుకే ఈ జన్మలో వాళ్ళ ఆత్మ ఎప్పుడూ శాంతి అంటే పీస్ కోసం ఆరాటపడుతూ ఉంటుంది. ఏ చిన్న గొడవ జరిగినా వీళ్ళ మనసు చాలా డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే వీళ్ళు గొడవలకు చాలా దూరంగా ఉంటారు. కానీ ఇక్కడే జ్యోతిష శాస్త్రంలో ఎవ్వరికీ తెలియని ఒక పెద్ద సైకలాజికల్ సీక్రెట్ దాగి ఉంది. తులారాశిలో సూర్యుడు నీచ స్థితిని పొందుతాడు. సూర్యుడు అంటే ఏంటి? ఆత్మగౌరవం, ఈగో, నేనే అన్న ఫీలింగ్. సూర్యుడి రాశిలో పవర్ కోల్పోవటం వల్ల తులారాశి వాళ్ళకి ఆ ఈగో అనేది దాదాపుగా 0 అయిపోతుంది. అంటే సింహరాశి వాళ్ళకి కరెక్ట్గా ఆపోజిట్గా ఉంటారు. దీనివల్ల జరిగే నష్టం ఏమిటంటే వీళ్ళు ఎవరికీ నో అని చెప్పలేరు. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ మనసు ఎక్కడ కష్టపడుతుందో అని ఎల్లప్పుడూ భయపడి తమకు ఇష్టం లేకపోయినా సరే అని అందరి ముందు మాట వింటారు. దీన్నే ఇంగ్లీష్లో పీపుల్ ప్లీజింగ్ అంటారు. అంటే అందరినీ సంతోషపెట్టాలనే ఈ ప్రయత్నంలో తమని తాము కోల్పోయి వీళ్ళు లోపల పడే మానసిక సంఘర్షణ అంతా ఇంత కాదు. తులారాశి జాతకుల్లో ఇంకొక అద్భుత విషయం చెప్పమంటారా? తులారాశిలో సూర్యుడు నీచంలో ఉంటాడు, కానీ కర్మల ప్రదాత, న్యాయాధికారి అయిన శని భగవానుడు ఉచ్చస్థితిని పొందుతాడు. అంటే శనికి ఈ రాశిలో పవర్ఫుల్ ప్లేస్మెంట్ ఉంటుంది.
అందుకే వీళ్లకు ఏది కరెక్టో ఏది తప్పో చాలా స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం వీళ్ళకి చుక్కలు కనిపిస్తాయి. ఇటు వెళ్తే వీళ్ళు ఫీల్ అవుతారేమో, అటు వెళ్తే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని త్రాసును అటు ఇటు ఊపుతూనే ఉంటారు. ఒక హోటల్కి వెళ్ళి మెనూ కార్డు ఇస్తే ఏ ఐటెం ఆర్డర్ చేయాలో డిసైడ్ చేసుకోవడానికి వీళ్ళకి అరగంట పైనే పడుతుంది. ప్రతి దాంట్లోనూ ప్రోస్ అండ్ కాన్స్ని అంటే లాభ నష్టాలను ఎప్పుడూ లెక్కలు వేసుకుంటారు. మరింత ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోలేక కన్ఫ్యూజ్ అయ్యే తులారాశి వాళ్ళు ప్రేమ పెళ్ళి అనే బంధంలోకి అడుగు పెడితే ఎలా ఉంటారు? ఇక్కడే అసలైన కర్మ సిద్ధాంతం ఒక అద్భుతమైన ఆట ఆడుతుందండి. వీళ్ళకి లైఫ్ అంటేనే ఒక తోడు. ఒంటరిగా బతకటం వీళ్ళకి అస్సలు చేత కాదు. వీళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే అందులో ఒక మ్యాజిక్ ఉంటుంది. ఒక రొమాంటిక్ నవల్లో హీరో హీరోయిన్స్ ఎలా ఉంటారో వీళ్ళ ప్రేమ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. కానీ తులారాశి వారి వివాహ స్థానం, సప్తమ స్థానం అంటే ఏంటో తెలుసా? మేషరాశి. దానికి సాక్షాత్తు అధిపతి ఆ ఉగ్ర స్వరూపుడైన అంగారకుడు అంటే కుజ భగవానుడు. చూడండి సృష్టి ఎంత విచిత్రమైనదో. ఒకవైపు ఎప్పుడూ ప్రశాంతత కావాలి, గొడవలు వద్దు, ఆలోచించి నిర్ణయాలు తీసుకుందాం అనే తులారాశి అంటే శుక్ర భగవానుడు. మరోవైపు ఎప్పుడూ స్పీడ్గా ఆలోచించకుండా ఆ క్షణంలోనే నిర్ణయాలు తీసుకుని కొంచెం కోపంగా ఉండే జీవిత భాగస్వామి అంటే కుజ భగవానుడు. దేవుడు వీళ్ళిద్దరిని ఎందుకు కలుపుతున్నాడంటే తులారాశి వాళ్ళకి నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నేర్పించడానికి. తులారాశి వాళ్ళు హోటల్కి వెళ్ళి ఏం తిందాం అని ఒక గంట ఆలోచిస్తుంటే వాళ్ళ లైఫ్లోకి వచ్చే మేషరాశి జీవిత భాగస్వామి ఇదిగో ఈ రెండు వెంటనే తీసుకురా అని ఒక్క సెకండ్లోనే ఆర్డర్లు ఇచ్చేస్తారు. తులారాశి వాళ్ళకి ఈ స్పీడుని చూసి పెళ్ళైన కొత్తలో కొంచెం భయంగానే ఉంటుందండి. అమ్మో వీళ్ళేంటి ఇంత కోపంగా ఇంత ఫాస్ట్గా ఉన్నారు అని ఆ త్రాసు బ్యాలెన్స్ తప్పే ప్రమాదం కూడా ఉంది. కానీ జీవితంలో రాను రాను తులారాశి వాళ్ళు తమ పార్ట్నర్ నుండి ఆ ధైర్యాన్ని పుణికిపుచ్చుకుంటారు. ఎవరికైనా నో అని ముఖం మీదే చెప్పే తెగింపును నేర్చుకుంటారు. అలాగే ఆ పార్ట్నర్ తులారాశి వాళ్ళ యొక్క ప్రేమను చూసి ఎలా శాంతంగా ఉండాలో నేర్చుకుంటారు. ఈ రెండు గ్రహాలు అంటే శుక్రుడు కుజుడు కలిస్తే ఆ వివాహ బంధం, ప్రేమ, అట్రాక్షన్, మరోవైపు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే బ్యాలెన్స్ అద్భుతంగా సెట్ అవుతాయి. సరే, జీవితంలో అసలు గొడవలే వద్దనుకునే తులారాశి వారికి కోపం వస్తే ఎలా ఉంటుంది? నిజం చెప్పాలంటే వీళ్ళకి అస్సలు కోపమే రాదండి. ఒకవేళ ఎవరైనా వీళ్ళని బాధ పెట్టినా ఒక నవ్వు నవ్వి వెంటనే వదిలేస్తారు. తమ లోపల బాధ ఉన్నప్పటికీ బయటికి మాత్రం ఈ స్మైల్ని కంటిన్యూ చేస్తారు. కానీ వీళ్ళ ఓపికను ఎవరైనా టెన్షన్ పెట్టి లిమిట్ను క్రాస్ చేసి లేదా ఎవరికైనా ఘోరమైన అన్యాయం జరుగుతుంటే మాత్రం వీళ్ళలో ఆ ఉచ్ఛ స్థితిలో ఉన్న శని భగవానుడు ఇట్టే మేల్కొంటారు. ఆ క్షణంలో వీళ్ళు గొడవ చేసి అరిచేయరు, వస్తువుల్ని పగలగొట్టరు. చాలా సైలెంట్గా, ఎంతో లాజిక్గా కళ్ళల్లోకి చూస్తూ ఒక తీర్పును అంటే జడ్జిమెంట్ను ఇస్తారు. వీళ్ళు కట్ చేస్తే బంధం అక్కడికక్కడే తెగిపోతుంది. ఎంతో మర్యాదగా ఒక నవ్వు నవ్వి మీ లైఫ్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సారీ చెప్పినా ఆ తలుపులు మళ్ళీ తెరుచుకోదు. ఎందుకంటే ఆ త్రాసులో బ్యాలెన్స్ తప్పింది అని వాళ్ళకి ఒక్కసారి అర్థమైతే దాన్ని మళ్ళీ సరిచేయడానికి వాళ్ళు టైం వేస్ట్ చేయరు. తులారాశి వాళ్లతో జీవితాన్ని పంచుకునే వారికి నేను చెప్పేది ఒక్కటేనండి, వాళ్ళని ఎప్పుడూ డెసిషన్ తీసుకోమని ప్రెజర్ చేయకండి. నువ్వే చెప్పు, నువ్వే డిసైడ్ చేయి అని వాళ్ళని ఇబ్బందులు పెట్టకండి. మీరు ముందు నడిస్తే వాళ్ళు ఒక అందమైన నీడలా మీ వెనకాలే వస్తారు. వాళ్లకు కావాల్సింది కేవలం ప్రశాంతమైన వాతావరణం, ఎప్పుడూ ఒక అందమైన ఫీల్. వాళ్ళు వేసుకునే బట్టల మీదో వాళ్ళ హెయిర్ స్టైల్ మీదో రోజుకొక చిన్న కాంప్లిమెంట్ అంటే పొగడ్తనివ్వండి. వాళ్ళు పడే చిన్నపాటి కన్ఫ్యూజన్ని మీరు చిరునవ్వుతో యాక్సెప్ట్ చేస్తే చాలు. ఈ భూమి మీద మీకు ఒక అద్భుతమైన రొమాంటిక్ పార్ట్నర్ మరియు బెస్ట్ ఫ్రెండ్ దొరికినట్లే. చూశారు కదా అండి, ఇది తులారాశి వాళ్ళ త్రాసు వెనుక ఉన్న ఆంతర్యం, వాళ్ళ పీపుల్ ప్లీజింగ్ సైకాలజీ మరియు వాళ్ళ పెళ్లి వెనుక ఉన్న శుక్ర కుజ గ్రహాల అసలు ఆట. ప్రతి నెల వచ్చే గోచారంలో గ్రహాలు మారినప్పుడు చిన్న చిన్న మార్పులు రావచ్చు.
కానీ వాళ్ళ ఈ న్యాయ బుద్ధి, ఆ వాయుతత్వం ఎప్పటికీ మారవు. మరి మీకు లేదా మీ జీవిత భాగస్వామికి లేదా మీకు తెలిసిన బెస్ట్ ఫ్రెండ్స్లో ఎవరైనా తులారాశి వాళ్ళు ఉంటే ఈ లోతైన గ్రహ విశ్లేషణ వాళ్ళ జీవితానికి ఎంతవరకు సరిపోయిందో కింద కామెంట్ చేసి నాకు ఖచ్చితంగా తెలియజేయండి. వాళ్ళ కన్ఫ్యూజ్ని, వాళ్ళ ప్రశాంతమైన ప్రేమను మీరు ఎలా డీల్ చేస్తున్నారో నాతో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ముఖ్యంగా ఆ కన్ఫ్యూజ్ అయ్యే తులారాశి వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా పంపించండి. వాళ్ళ నిజమైన మనస్సు మీరు అర్థం చేసుకున్నారని చెప్పండి. ఇలాంటి మరెన్నో లోతైన, ఎవరూ చెప్పని ఆసక్తికరమైన జ్యోతిష్య రహస్యాల కోసం ప్రదక్షిణ టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన రాశి విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు.